కూడా చూస్తే అధికారులు ఇచ్చినవి ఏవైతే అతను చెప్పినట్టుగానే అధికారులు ఇచ్చినవి అన్ని కరెక్ట్ గా ఉన్నాయని చెప్తేనే బ్యాంకు లోన్ ఇస్తాడు. మనకు సిస్టమేటిక్ గా ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకంగా కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఆమోదం వస్తుంది. సో ఇవన్నీ తెలిసి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక సిటీ ప్లానర్ దగ్గర నుంచి ఎవరైనా సరే ఇచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ అధికారులు ఆ ఓనర్ అమ్మేసిన తర్వాత ఎవరో పాపం కొన్న వాళ్ళు మళ్ళీ దాన్ని కరెక్ట్ గా చేసుకుని కరెక్ట్ గా ఉందని కన్ఫర్మేషన్ చేసుకున్నాక కొన్న వాటిలో కూడా ఈ రోజు మన పరిస్థితి చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి. అంటే ఇక్కడ బాధ్యుల్ని భారతీయుడు సినిమా లాగా ఎవరిని వదిలిపెట్టినా కూడా ప్రతి ఒడి అసలు నిజంగా నిలబెట్టి ఈ జనాలే ఉరి తీయాలి నరి ఒడ్డిన. అందులో ఎవడైనా ఉండనియండి, పార్టీ వాళ్ళు ఉండనియండి. నేను పార్టీలకు అతీతంగానే చాలా వరకు మాట్లాడతాను. తప్పు చేసినప్పుడు పార్టీ మీద వేసుకొని నా పార్టీ గొప్పది అనే దాంట్లో నేను ఉండను. ఎందుకంటే అందులో ఏడుస్తున్న వాళ్ళలో నన్ను నేను చూసుకుంటాను, నా బిడ్డలను చూసుకుంటున్నాను, అన్నతమ్ములు చూసుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు ఎన్ని కళలు ఎన్ని రకాలుగా వాడు ఇనాగరేషన్ గృహప్రవేశం చేసిన తెల్లారి అది కూల్చేసినప్పుడు వాళ్ళ బాధ ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. సో నేనేమంటానంటే జరగవలసిందే, ఇది అవునన్నా కాదన్నా జరగవలసిందే. సో ఇప్పుడు అవన్నీ గవర్నమెంట్ లెవెల్లో ఎవరు చేశారా, అప్పుడున్న అధికారులు ఎవరా అనేది వాళ్ళ చిట్టా అంతా తీస్తున్నాము, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అప్పుడున్న తహసీల్దార్ వ్యవస్థలో కానీ రెవెన్యూలో జరిగిన తప్పులు కానివ్వండి, అప్పుడున్న వ్యవస్థలో కేసీఆర్ వచ్చిన తర్వాత ఎన్ని రకాల రెవెన్యూ సంస్కరణల పేరుతో ఎన్ని రకాలుగా నష్టాలు చేయడం కానీ, ఎన్ని కబ్జాలు చేయించడంలో ఎన్ని పేపర్లు ఈ పాయింట్ కంటిన్యూషన్ అని చెప్తున్నాను. మీరు ఆల్రెడీ చెప్పారు ఎవరిని వదలము, ఎవరిని వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి మీరు క్లియర్ గా చెప్పారు. కాకపోతే ఇందాక సునీతారెడ్డి గారు మాట్లాడినట్టు ఒక సమగ్ర విధానం తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చెరువులు ఉన్నాయి, హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఉన్నాయి, అలాగే మూసి అలాగే ఇతర నదులు తెలంగాణలో ప్రవహిస్తున్నటువంటి గోదావరి కావచ్చు, ఇంకో నది కావచ్చు, మొత్తం ఈ పరివాహక ప్రాంతాల్లో ఎన్ని ఆక్రమణలు జరిగాయి, ఎంతమంది నదీ పరివాహక ప్రాంతాలు లేదంటే చెరువుల్లో ఉంటున్నారు, అటువంటిది మీరే కదా అధికారంలో ఉన్నారు. ఒక సమగ్ర నివేదిక తీసుకొని ఆ తర్వాత దాని మీద ఏ రకంగా ప్రొసీడ్ అవ్వాలి అనేది ఆలోచించి ప్రొసీడ్ అయితే బాగుంటుంది కదా. మీరు చెప్తున్నారు బాధితులది తప్పు లేదు, ఇప్పుడు ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో బాధితులు తప్పు లేరు అంటున్నారు, కానీ వాళ్ళనే పనిష్ చేస్తున్నారు. ఎందుకు ముందు తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయాలా, లేదంటే బాధితులుగా మిగిలిపోయిన వాళ్ళని పనిష్ చేయాలా? ఆ ఒక్క విషయం చెప్పండి. లేదు, ఇప్పుడు తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టకూడదు, అందులో కానీ వాళ్ళని వదిలేసి వీళ్ళని మాత్రమే పట్టుకుంటున్న పరిస్థితి కదా. స్థలం ఆక్రమించిన వాడు బానే ఉంటున్నాడు, ఆ స్థలం అమ్ముకుని వెళ్ళిపోయినటువంటి వ్యక్తి బానే ఉంటున్నాడు, వాడికి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు బానే ఉంటున్నారు, కానీ కాయే కష్టం చేసుకుని అక్కడ కొనుక్కున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. నేను ఇప్పటిదాకా చెప్పింది నేను మాట్లాడినాక మొత్తం కంటిన్యూ పుష్పలేలు గారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నాకు సమయం ఇవ్వాలి. కంటిన్యూ పుష్పలేలు గారు, మీకే సమయం ఇస్తున్నా, చెప్పండి. మీరు సమయమే ప్రశ్నకే ఇంత తీసుకుంటే నేను ఎక్కడ చెప్పండి పుష్పలేలు గారు, ప్లీజ్ కంటిన్యూ. నేనేమంటున్నాను, ఇది జరిగింది రేవంత్ రెడ్డి పేరు కోసమో ఇమేజ్ కోసమో కాంగ్రెస్ పార్టీ కోసమో చేసింది కాదు. ముందు తరాలకు మనకు రాబోయే వాటిలో ఏవి 311 జీవో లాంటి తప్పిదాలు వీళ్ళు చేసినప్పుడు, నాలాలపైన ఏవైతే కట్టడాలు క్లోజ్ చేసి రియల్ ఎస్టేట్ పెట్టినప్పుడు, ఇవన్నీ కూడా మనకు మంచి నీళ్ళు కూడా కొనుక్కొని తాగే దుస్థితి నుంచి విముక్తి చేయాలి. అంతేకాకుండా హైదరాబాద్ లో ఎప్పుడు ఏది కొట్టుకుపోతుందో తెలియని పరిస్థితిలో మనం చాలా వరకు ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దీని ఒక స్టెప్ వేసినప్పుడు మంచి జరగాలనుకుంటే కొంత సైడ్ లో కొంత డిఫెక్ట్ జరుగుతుంది. ఇప్పుడు యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు దాని తీవ్రత తగ్గిస్తున్నాం, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయో ఈ హైడ్రాది కూడా అలాంటిదే ఉంది. నేను తప్పు అనటం లేదు, ఆ బాధ నేనే బాధపడుతున్నాను. లిటరల్ గా వాళ్ళ ఏడుపు చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో గవర్నమెంట్ లెవెల్లో తీసుకున్న నిర్ణయానికి దానికి కోర్టు నుంచి కూడా ఇప్పుడు వచ్చినప్పుడు సాటర్డే సండేస్ అన్న ఎందుకు చేశారన్న దాన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కొంత టైం ఇవ్వాలి అన్నదాన్ని కూడా ఆలోచిస్తున్నాము. ఎవరెవరు ఎంతెంత కోల్పోయారో లోన్లు తీసుకొని కట్టుకున్న వాళ్ళకి కూడా ఏ రకమైన మనం వాళ్ళకి హెల్ప్ చేయాలన్న దాన్ని ఖచ్చితంగా చేస్తాము, ఎవరు నష్టపోకుండా చేస్తామని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు జరుగుతున్న వాడికి ఇమ్మీడియట్ గా కొన్ని దగ్గర ఇప్పుడు పాపం వాళ్ళని వర్షాలు పడుతున్నాయి, ఈ టైంలో వాళ్ళని ఎలా చేసేస్తే పేదవారు, ముఖ్యంగా నేను మామూలుగా ఉన్న వాళ్ళని వదిలేసినా పేదవాళ్ళ గురించి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి టెంపరవరీగా ఏవైతే ఉంటాయో ఇప్పుడు మనకు మొబైల్ హౌసెస్ లాగా వాళ్ళని వెంటనే షిఫ్ట్ చేసి ఆ హౌసెస్ లో వాళ్ళకు షెల్టర్ ఇప్పించగలగమని నేను ముఖ్యమంత్రి గారు కూడా నేను కూడా లెటర్ రాస్తున్నాను. అండ్ ఇచ్చి వాళ్ళని అక్కడ పెడితే ఆ పిల్లలు చలికి వానకి వాళ్ళని కనీసం సామాన్లు తీసుకున్న దానికి కొంత సమయం అని ఇచ్చి, అమ్మ మీరు ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనే మీకు నష్టమే జరుగుతుంది, మేము గవర్నమెంట్ లెవెల్లో మీకు అన్యాయం చేయము అని చెప్పి ఒక హామీని ముఖ్యమంత్రి గారి ద్వారా చెప్పించి ఆ తర్వాత ఈ స్టెప్ ను వేయాలనుకో కొంత టైం కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మేము నాలాల మీద
ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని మొదటగా కొట్టేస్తున్నప్పుడు ఆ సైడ్ గా ఆ బార్డర్లను అందుకొని ఎవరైతే బిజినెస్ పెట్టుకున్నారో, షాప్స్ పెట్టుకున్నారో, పేదవారు కొంత రేకులతో ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ, పర్మనెంట్ హౌసెస్ అని ఈ తప్పుడు వాళ్ళు అధికారులు చేసిన వాటికి బలైపోయారో వాళ్ళందరికీ కూడా నేను నిజంగా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చెయ్యదు, చెయ్యపోదు కూడా. డెఫినెట్ గా చెయ్యకపోతే పార్టీలో మేమందరం కూడా, ఇప్పుడు మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతవరకు జరిగిందని కొంతమంది చెప్తున్నారని మీరే న్యూస్ లో చూస్తున్నారు. సో ఎవరికి ఏమైనా కూడా పేదవారిని నష్టపోకుండా చూడాల్సిందే. పార్టీ ఏముంటుందండి, ఈ రోజు గెలిస్తే పార్టీ, ఓడిపోతే పార్టీ కాదు కదా. ప్రజల పక్షాన గురించి ఆలోచించవలసింది చూస్తే ఇప్పుడు జరుగుతుంది. మొదట మనం ప్రక్షాళన చేయవలసింది ఈ పేదవారికి సంబంధించిన వెంటనే షిఫ్ట్ చేయడము, వాళ్ళని షెల్టర్ ఇవ్వడము, వాళ్ళకి అన్ని ప్రొవిజన్స్ ఇవ్వడం, వెంటనే ఇమీడియట్ గా 24/7 లో వాళ్ళకి 7 లో వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేయడం అనేది చేయగలిగితే ఈ బాధ వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. కొంతమందికి ఆల్రెడీ అలర్ట్ చేశారు డబుల్ బెడ్రూమ్స్, కొంతమంది హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. సో ఏదైనా కొంత విపత్తు జరుగుతున్నప్పుడే గానీ అయ్యో అప్పుడు చేసి ఉండొచ్చు కదా అన్నాడు. మరి ఇప్పుడే ఇదే కేటీఆర్ ని ఈ బీజేపీ వాళ్ళు అప్పుడు ఎందుకు అడగలేదు, ఎందుకు జరిగింది? మిగిలిన గెస్టులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మల్లేశ్వర్ గారు అడిగారు. నమస్తే మల్లేశ్వర్ గారు. నేనేమంటున్నానంటే రాజకీయాల గురించి